దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువారి పేరట మీకందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుణ్ణి స్తుతించుదాం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రభువును స్తుతించుట కొరకు, ప్రభువును గణపరచుట కొరకైనటువంటి వాక్యాలను మనము నేర్చుకుంటూ రావడానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు. క్రిస్మస్ దినాల్లో మనం ఉన్నాం. పోయిన వారం కూడా ఒక అద్భుతమైన విషయాన్ని మనం నేర్చుకోవడానికి ప్రభు సహాయం చేశాడు. ఈరోజు మరి ఒక సంగతిని మనము నేర్చుకుందాం. దేవుని యొక్క వాక్యముల నుండి ఒక అద్భుతమైన విషయాన్ని నేర్చుకోబోతున్నాం. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అనే దానికి దగ్గరగా ఒక 15 అంశాలు నేర్చుకోవచ్చు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అంటే, ఆయన స్తుతించడం కొరకు అన్ని అంశాలు ఉన్నాయి. వాటిని కూడా మనము నేర్చుకోవలసి ఉంది. ఈరోజు అందులో నుండి ఒక విషయాన్ని మాత్రం, దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక విషయాన్ని మనము నేర్చుకుందాం. ఈరోజు ప్రభువుని స్తుతించటానికి, గణపరచటానికి మనం దేవుని వాక్యం నుంచి యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయములో 46వ వచనం చదువుకుందాం. 12:46 యోహాను సువార్త. నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. హల్లెలూయా. ఈ చివరి లైన్ మనము ఈ సమయంలో మనం వినబోతున్నాం. చివరి లైన్, నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. యేసు ప్రభు స్వయంగా ఆయనే చెబుతున్నటువంటి మాట, ఆయనే ఇస్తున్నటువంటి సాక్ష్యం. ఆయన ఎందుకు వచ్చాడో, ఏ ఉద్దేశంతో వచ్చాడో, ఏ పర్పస్తో ఈ లోకములోకి ఆయన అడుగు పెట్టాడో ఆయనే బయలుపరుస్తున్నాడు. అదేంటంటే, నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. చూడండి, ఈ లోకమును వెలిగించడం కోసము ఉదయమున పగలు మనకు కనబడుతుంది సూర్యుడు ఒకవేళ రాలేదనుకోండి, ఇంత ప్రకాశమానమైన వెలుగు మనం చూడలేం. లోకమును వెలిగించుట కొరకు ఇదిగో దేవుడు ఈ సూర్యుని పెట్టినట్టుగా పగటిని ఏలుటకు సూర్యుని పెట్టాడు అని ఆదికాండం 1వ అధ్యాయంలో ప్రభు చెప్పడాన్ని మనం చూస్తాం. సూర్యుడు లేకముందు ఉన్నటువంటి వెలుగు అది సామాన్యంగా కొద్దిపాటి వెలుగు అది. కానీ పగటిని వెలిగించటానికి పగలు సమయంలో ప్రకాశమానమైన వెలుగు అనేది ఇప్పుడు మీరు బయటకు చూస్తే కనబడుతుంది. ఎన్ని లైట్స్ పెడితే, ఎన్ని డూమ్ లైట్స్ పెడితే మనం చేయగలమండి. ఒక్క ప్రోగ్రామ్ మనం చేస్తే, ఓ మినీ క్రిస్మస్ ప్రోగ్రామ్, ఒక ప్లేస్ను బట్టి మనం డూమ్ లైట్స్ పెడతాం, అలోజన్స్ పెడతాం, డే ల్యాంప్స్ పెడతాం. స్టేడియం లాంటి దాంట్లో పెట్టాలంటే కొన్ని వందల లైట్లు పెట్టాలి. ఒక పట్టణం అంతా వెలగాలంటే నేను ఆశ్చర్యపోతుంటాను. సూర్యుని బట్టి కూడా ఎంతో దేవుణ్ణి స్తుతిస్తాను. ఈ చలికాలంలో కూడా నిన్న కూడా దేవుణ్ణి స్తుతించాను. ఈ సూర్యుడు లేకపోతే, ఈ వెలుగు, ఈ వేడి లేకపోతే అసలు మనం తట్టుకునే వారమా? హల్లెలూయా. మనం అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యం చెప్తుంది, ఆయన ఎందుకొరకు ఈ లోకానికి వచ్చాడు అంటే, ఆయన లోకమును వెలిగించుట కొరకు వచ్చాడు. హల్లెలూయా. లోకమును వెలిగించుట కొరకు వచ్చాడు. లోకము అనగా ఇంగ్లీష్లో మనం చూస్తే బైబిల్లో వరల్డ్ అని రాసింది, అనగా ప్రపంచము. ఇప్పుడు చదవాలి మనము. యేసు ప్రభు చెబుతున్న మాటల్లో చదువుదాం. నేను ఈ ప్రపంచమునకు వెలుగుగా వచ్చాను. హల్లెలూయా. ఎంత బాగుంది. సో ప్రపంచమునకు వెలుగుగా యేసుక్రీస్తు వచ్చాడు, లేదా ప్రపంచమును వెలిగించుట కొరకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. నాట్ ఓన్లీ నేషన్స్, ఒక్క దేశమును కాదు, దేశాలను, ప్రపంచం అనగా దేశములను, ఒక భారతదేశమో లేదా ఒక అమెరికా, ఒక బ్రిటన్, ఒక లండన్ లేదా ఒక ఇజ్రాయెల్ దేశం కాదు, ప్రపంచమునకు వెలుగుగా దిగి వచ్చిన వాడు యేసుక్రీస్తు. హల్లెలూయా. అందుకే దానికి సాదృశ్యంగా ఆయన పుట్టినరోజు ఆకాశంలో ఒక బ్రైట్ స్టార్ పుట్టింది. హల్లెలూయా. ఎందుకంటే వెలుగు పుట్టింది. ఈ లోకమునకు రక్షకుడు ఉదయించిన రోజున ఆకాశమందు ఒక ప్రకాశమానమైనటువంటి నక్షత్రం ఉదయిస్తుంది అనేటువంటి విషయాలు ముందుగానే చెప్పబడ్డాయి కనుక జ్ఞానులు అది పసిగట్టారు. అది పుట్టినప్పుడే వెంటనే వారు గ్రంథాలు తెరిచి చూడగలిగారు, విషయాన్ని వారు అర్థం చేసుకోగలిగారు. లోక రక్షకుడు పుట్టేశాడంతే. హల్లెలూయా. మనం ఏం నేర్చుకుంటున్నామంటే, ఆయన ప్రపంచమునకు వెలుగుగా వచ్చాడు. ఈరోజు మన టైటిల్ అదే, ప్రపంచమును వెలిగించుటకు వచ్చిన యేసుక్రీస్తు.
హల్లెలూయా. ప్రపంచానికి వెలుగుగా వచ్చిన యేసుక్రీస్తు ఈ ప్రపంచాన్ని వెలిగించడం కొరకు వచ్చిన వారు ఎవరైనా ఉన్నారా అంటే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే యేసు ప్రభు చెప్తున్నాడు, నేను ఎందుకు వచ్చానంటే ఈ ప్రపంచమునకు వెలుగుగా వచ్చాను, అనగా నేను వెలిగించటం కొరకు వచ్చాననే మాట ప్రభు చెప్పడాన్ని మన దేవుని యొక్క వాక్యములో చూస్తున్నాం. యోహాను సువార్తలో యోహాను కూడా రాస్తాడు, యోహాను భక్తుడు రాస్తాడు. చూడండి, యోహాను సువార్తలో 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం మనం చూసినట్లయితే 9వ వచనం మనం చదువుకుందాం, లేదా 9వ వచనం చదువుకుందాం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. వెలుగును గురించి మాట్లాడుతున్నాడు. నిజమైన వెలుగు ఉంది అంటాడు. మీరు చూసే ఈ సూర్యుడు ఈ వెలుగు కాదు, నిజమైనటువంటి వెలుగు ఉంది. ఈ వెలుగును ప్రపంచాన్ని వెలిగిస్తుంది, అనగా భౌతికంగా వెలుగు కనబడుతుంది, భౌతికంగా ఉన్న చీకటిని పారదోలుతుంది. కానీ నిజమైనటువంటి వెలుగును గురించి పరిచయం చేస్తున్నాడు యోహాను. అది లోకములోనికి వచ్చుచు ఏమంటుంది వాక్యము? ప్రతి మనుషుణ్ణి వెలిగిస్తుందట. ఇదిగో ఈ వెలుగు చూడండి. ఈ సూర్యుడు చీకటి ప్రాంతాలను లేదా చీకటిని పారదోలి ఉదయము వెలుగును రప్పిస్తే, ఇక్కడున్న వెలుగును చెప్తున్నాడు ఇది భౌతికమైనటువంటి ప్రదేశాన్ని వెలిగించడం కాదు, కానీ మనుషులను వెలిగించే వెలుగిది. హల్లెలూయా. యేసుక్రీస్తు లోకమును వెలిగిస్తున్నాడంటే ఈ వెలుగు కాదు. ఇప్పుడు అర్థమవుతుంది కదా, మనుషుల్ని వెలిగించడానికి వచ్చాడు ఆయన. అందుకే మనం బైబిల్లో చూస్తున్నాం, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు. ఈ మాట నన్ను బాగా ఆకర్షించింది. ప్రతి మనుషుణ్ణి వెలిగించుచున్నది. వెలిగించబడిన దీపాలే ఇదిగో సంఘంగా ఇక్కడ అందరం కూర్చున్నాం. హల్లెలూయా. మనం అందరం వెలిగించబడిన వారు. అంటే ఒకప్పుడు చీకట్లో ఉన్నాం, వెలుగులో లేం మనం. మనల్ని ఆయన వెలిగించాడు. ఒకవేళ వెలిగించాడు అనే పదం మనం తీసుకుంటే ఒకప్పుడు మనం ఆరిపోయిన వారం. మొదట్లో ఆయన మనల్ని వెలిగించాడు, వెలుగుగానే ఉంచాడు. ఆదాము హవ్వలు తప్పు చేసి పాపము చేసి ఆ వెలుగును కోల్పోయారు. అదే అన్నాడు రోమం 3:23, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. ఆ మహిమ ఒకప్పుడు ఇచ్చాడు, దాన్ని పోగొట్టుకున్నారు, ఇప్పుడు పొందలేకపోతున్నారని చెప్పాడు. కానీ మనం అర్థం చేసుకోవాలి, ఒకప్పుడు ఆ మహిమ ఇచ్చాడు. అది ఎక్కడుంది? కీర్తన 8లో రాయబడి ఉంది, నువ్వు వెలుగును వస్త్రముగా కప్పితివి. వారికి వస్త్రాలు కూడా వెలిగే అంత మహిమతో, మహిమ ప్రభావములను వారికి కిరీటముగా ధరింపజేసితివి. కీర్తనలో రాశాడు ఇవన్నీ. మహిమ ప్రభావములను, వెలుగును వస్త్రంగా కప్పితి, అంత పోగొట్టుకున్నాడు. కాబట్టి రోమపత్రికలు రాయబడుతుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించాలనుకుంటున్న ఆ వెలుగును, ఆ మహిమను పొందలేకపోతున్నారు అనే విషయాన్ని అక్కడ రాస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చాడు. ఎందుకు అంటే ఆయన ప్రపంచమును వెలిగించుట కొరకు వచ్చాడు. ఆ వెలుగు ప్రతి మనుషుని వెలిగించుచున్నది, కుల మత భేదము లేకుండా. ఈరోజు అనేక చీకట్లో ఉన్నవారు, ఈ మధ్య మన వాళ్ళు కూడా చాలా మంది యూట్యూబ్లో ప్రత్యేకంగా పని కట్టుకొని అందరూ అర్థం చేసుకునే విధంగా కొంతమంది చక్కని సాక్ష్యాలు తీసుకొస్తున్నారు. మీలో ఎంతమంది చూస్తున్నారు? వాళ్ళు ఒకప్పుడు ఎలా ఉన్నారో వారి ఫోటోలు, వారి వీడియోలు, యవనస్తుల యొక్క ఫోటోలు, వీడియోలు, వాళ్ళు ఎలా డాన్సులు చేశారో ఒకప్పుడు, ఎలాంటి వేషాలు ధరించారో ఒకప్పుడు, ఎలాంటి పచ్చబొట్లు పొలిపించుకొని ఏ విధమైన ఆకారాలతో వాళ్ళు వేదికల మీద మరి ఇష్టానుసారంగా తాగి డాన్సులు చేశారు. అవన్నీ ఫోటోలు, స్మోకింగ్ చేస్తున్న ఫోటోలు ఒకప్పుడు, అవన్నీ పెడుతూ ఇప్పుడు బైబిల్ పట్టుకొని వేదిక మీద ఉన్న ఫోటోలు కూడా మళ్ళీ పెట్టి ఇలా మార్చాడు యేసుక్రీస్తు. హల్లెలూయా. ఇదిగో ఈ వెలుగు ఏం చేస్తుందంటే ప్రతి మనుషుణ్ణి కూడా ఈ వెలుగు వెలిగిస్తుంది, ప్రతి మనిషిని కూడా వెలిగిస్తుంది అన్న విషయాన్ని దేవుని వాక్యములో మనం చూస్తాం. కాబట్టి ఆ 1 యోహాను పత్రికలో కూడా మరొక మాట రాయబడింది. 1 యోహాను పత్రిక మనం చూసినట్లయితే 1వ అధ్యాయము 5వ వచనములో ఇక్కడ ఒక అద్భుతమైన మాట మనకు కనబడుతుంది. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, మేము యేసుక్రీస్తు ద్వారా విన్నాం. ఒక విషయం విన్నారట వీళ్ళు, యేసుక్రీస్తు దగ్గర ఒక విషయాన్ని విన్నారట, నేర్చుకున్నారట. ఇప్పుడు మనకు ఆ వర్తమానం ఇస్తున్నారట. చూద్దాం ఏంటది అంటే, దేవుడు వెలుగై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన వెలుగు,
ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన ఎంత వెలుగై ఉన్నాడు అంటే ప్రపంచమును వెలిగించగలిగినంత వెలుగై ఉన్నాడు. హల్లెలూయా. నేను ముందే చెప్పాను, అందుకే ఎన్ని లైట్లు పెడితే అంత కెపాసిటీతో మనము అక్కడ ఉన్న ప్రదేశాన్ని వెలిగించగలం. ఒక స్టేడియం, సింగర్ అయిన స్టేడియంను మనము పట్ట పగల్లా వేయాలంటే ఎన్ని లైట్స్ వాడాలో కదా. ఇప్పుడు ఈ ప్రపంచాన్ని వెలిగించడానికి దేవుడు ఇదిగో ఉదయ కాలంలో పగలు దేవుడు సూర్యుని ఏర్పాటు చేశాడు. కానీ మనుషులందరినీ వెలిగించాలంటే, చీకట్లో ఉన్న వాళ్ళందరినీ వెలిగించాలంటే, వాళ్ళ బ్రతుకులను మార్చాలంటే ఆ వెలుగై ఉన్న దేవుడు ఎంత శక్తివంతుడై ఉన్నాడో ఇప్పుడు మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఆయన ప్రతి మనిషిని కూడా వెలిగించగలిగినటువంటి వాడు అన్న విషయాన్ని కూడా ఈ వాక్యాల ద్వారానే మనం అర్థం చేసుకోవాలి. తర్వాత మరొక విషయం మనం గుర్తు చేసుకోవాలి. అదేంటంటే ఆయన లోకాన్ని వెలిగించడానికి వచ్చాడు, ప్రపంచమునకు వెలుగుగా వచ్చాడు. అంటే ప్రపంచం ఏ పరిస్థితిలో ఉంది? ఇందాక మనం ఏ పరిస్థితిలో ఉంటే మన దేవుడు వెలిగించడని మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఇప్పుడు ఆయన లోకమునకు వెలుగుగా వచ్చాడంటే అసలు లోకమే పరిస్థితిలో ఉంది. లోకమంతా చీకటితోనే నిండి ఉంది అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యములో మనం చూడగలం. కాబట్టి చీకటితో ఉండినటువంటి ఈ లోకాన్ని వెలిగించడానికి యేసు ప్రభు వచ్చాడు. యోహాను 1:9 కూడా మనకు సహాయం చేస్తుంది. ప్రతి మనుషుణ్ణి వెలిగించే వెలిగిది. హల్లెలూయా. కాబట్టి లోకాన్ని వెలిగించడానికి వచ్చాడంటే లోకములో ఉన్న మనుషులందరినీ వెలిగించుట కొరకు యేసుక్రీస్తు ఈ లోకములోకి ఆయన వచ్చాడు, వెలుగుగా వచ్చాడు, వెలుగైన దేవుడే వచ్చాడని మనం వింటున్నాం. దేవుని వాక్యంలో అండి యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో యెషయా ఒక ప్రవచనాన్ని రాశాడు. మనం చూద్దాం. 2వ వచనంలో ఒక విషయం రాశాడు, చూడండి. ప్రవచనం ఇది: చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూచుచున్నారు, మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును అన్నాడు. ఈ 2వ భాగంలో మీరు చూస్తే వెలుగు ప్రకాశించును, ప్రకాశించింది అని లేదు. మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ఏమన్నాడు? ప్రకాశించును. అది జరగబోతుంది. ఇది లోకానికి దేవుడు వెలుగుగా రాబోతున్నాడు, ప్రపంచమును వెలిగించబోతున్నాడు. మరణ ఛాయగల దేశ నివాసుల మీద కూడా ఆ వెలుగు ప్రకాశిస్తుంది అని ఒక ప్రవచనముగా చెప్పినట్లుగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మనం చూడగలుగుతున్నాం. ఈ విషయము నెరవేరిందా లేదా అనేది మనం చూసినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయం చూడండి. యెషయా ప్రవక్త ద్వారా రాయబడిందే జరిగిన విషయాన్ని ఇక్కడ రాస్తాడు. మత్తయి 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం మీరు చూస్తే 12, 16 వచనాలు కలిపి ఉన్నాయి. మనము 5వ లైన్ నుండి చదువుదాం. 16వ వచనం ఉంది కదా, 5వ లైన్ నుండి చదువుదాం. యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగును చూసిరి. చూసారా? ప్రవక్త అయిన యెషయా ఉదయిస్తాడు, ఉదయించును అనే పదాలు రాశాడు అక్కడ. ఇక్కడ ఏమంటున్నాడంటే వారు చీకట్లో కూర్చుండిన ప్రజలు. ఎక్కడ ఉంది లోకం అన్నదానికి ఇక్కడ ఆన్సర్ దొరుకుతుంది. చూడండి, లోకం ఎక్కడ ఉంది, ప్రజలు ఎక్కడున్నారంటే చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలు. అంటే లైట్ లేని చోట కాదు. వాళ్ళు ఆత్మీయంగా వాళ్ళ బ్రతుకులు ఎలా ఉన్నారంటే వారు చీకటితో నిండి ఉన్నారు. మన ప్రశ్నకి ఇక్కడ జవాబు లోకం ఎక్కడ ఉంది అనే దానికి కూడా జవాబు దొరుకుతుంది. కూర్చుండి ఉన్న ప్రజలు, చీకటిలో కూర్చుండిన ప్రజలు ఏం చూశారట? గొప్ప వెలుగును చూశారట. రోజు సూర్యుని చూస్తున్నారు కదా వాళ్ళు చూసింది సూర్యుని గురించి కాదు ఇక్కడ రాసేది. వాళ్ళు చీకటిలో ఉన్నారు, వారు ఇప్పుడు గొప్ప వెలుగును చూస్తున్నారు. అనగా వారి జీవితాలను మార్చగలిగిన ఒక దివ్య తేజస్సును వారు చూశారు. హల్లెలూయా. వాళ్ళ బ్రతుకులను మార్చగలిగిన వెలుగును చూశారు. దాని గురించి మాట్లాడుతుంది ఇక్కడ వాక్యం. వాళ్ళు చీకట్లో ఉన్నారు, వారు లైట్ కనబడింది కాదు. వారు ఆత్మీయంగా వారి బ్రతుకుల్లో, వారి యొక్క జీవితాల్లో చీకటితో నింపబడి ఉన్నారు. అవే 3 విషయాలు ఇప్పుడు నేర్చుకుని త్వరగా ముగించుకుందాం. ఎలాంటి చీకట్లో ఉన్నారు? 3 విషయాలు మనం స్తుతించడం కొరకు నేర్చుకుందాం. వాళ్ళ బ్రతుకులో వాళ్ళు చీకట్లో ఉన్నారు, ఇప్పుడు వారి చీకటిని పారదోలే ఒక వెలుగు కనబడింది. హల్లెలూయా. ఆ విషయాన్ని ఇక్కడ మనకు మత్తయి రాస్తున్నాడు. తర్వాత మరణ ప్రదేశములోను మరణ ఛాయలలోను కూర్చుండున్న వారికి వెలుగు ఉదయించను. వెలుగు ఉదయించింది.
ఎంత గొప్ప విషయం అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడినది నెరవేరునట్లు ఇలాగూ జరిగెను. యేసుక్రీస్తు చీకట్లో ఉన్న వారందరినీ వెలిగించడానికి వచ్చాడు. చీకట్లో ఉన్న ప్రపంచమును ఆయన వెలిగించడానికి వచ్చాడు అన్న విషయాన్ని దేవుని యొక్క వాక్యములో నుండి మనము ఈ సమయంలో నేర్చుకోవడానికి ప్రభు మనకు సహాయం చేస్తున్నాడు. ఆయన వెలుగు గనుక అందరినీ వెలిగించగలడు. ఇది మనము బేసికల్ గా ఇది మనందరి హృదయాల్లో ఈ మాట ఉండాలి. అందుకే యోహాను ఆ మాట రాశాడు. యోహాను మొదటి అధ్యాయం 5వ వచనం, దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి ఆయన వెలిగిస్తాడు. అందుకే అన్నాడు, నిజమైన వెలుగు ఉన్నది, అది లోకంలోకి వచ్చుచు ప్రతి మనిషిని ఏం చేస్తుంది? అది వెలిగిస్తుంది. అందుకే యేసుక్రీస్తు యొద్దకు రావాలి. ప్రతి మనిషి యేసుక్రీస్తు ఎందుకు నమ్ముకోవాలని ఈరోజు సువార్త ప్రకటిస్తున్నాం. ప్రకటించబడుతుంది ఎందుకంటే లోకంలో మనుషులు చీకట్లో ఉన్నారు, చీకటి జీవితాలతో నిండి ఉన్నారు. వాళ్ళ బ్రతుకులను మార్చగలిగినటువంటి వెలుగు యేసుక్రీస్తు. అందుకే మనం ప్రపంచం అంతటికి యేసుక్రీస్తు గురించి చెప్పడానికి మనం ఇష్టపడుతున్నాం. వాళ్ళ బ్రతుకులను మార్చగలిగిన వెలుగు, వారి జీవితాలను మార్చగలిగినటువంటి వెలుగుగా యేసు ఈ లోకానికి వచ్చాడు. ఇది ఎంత సంతోషకరమైన విషయము. అందుకే ప్రపంచానికి ఈ విషయాన్ని చెప్పడానికి ఈరోజు క్రైస్తవ సంఘాలు పరిగెత్తుతున్నాయి అన్న విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఒకప్పుడు కూడా ప్రపంచం అంతా చీకటితోనే ఉంది. లేదా దేవుడు సృష్టిని చేయక ముందు ఎలా ఉంది అని మనం చూస్తే ఆదికాండం 1వ అధ్యాయం 2-3 వచనాలు చూస్తే భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండేది. అంటే లేదు ఆ రోజున అని చెప్తూ చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండను అంటాడు. ఆ రోజు దేవుడు ఏమన్నాడు? వెలుగు కలుగును గాక అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగింది. భౌతికంగా కూడా ఆ రోజు ప్రపంచమును సృష్టించడానికి ముందుగా ఆయన చీకటిని పారదోలుతూ ఉన్నటువంటి చీకటిలో ఆయన వెలుగు కమ్మని పలికినప్పుడు వెలుగు కలిగినట్టుగా ఆదికాండం ప్రారంభ కాండంలోనే మొదటి అధ్యాయం 1-2 వచనాల్లో ఆ విషయం మనకు కనబడుతుంది. ఆ విషయాన్ని కోడ్ చేస్తూ అపోస్తలుడైన పౌలు 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటున్నాడు ఒకసారి చూడండి. ఆది కాండంలో ఉన్న సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఆ రోజున అంతా శూన్యముగా ఉన్నప్పుడు, చీకటిగా ఉన్నప్పుడు దేవుడు వెలుగు చేశాడు కదా అని చెబుతూ మరొక అద్భుతమైన విషయాన్ని ఆయన చెబుతాడు. దేవుని వాక్యములో మనం చూద్దాం. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చదవండి ఒకరు. 4వ అధ్యాయం 5వ వచనం, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. మా హృదయాల్లో ప్రకాశించాడు. ఈ నిజమైన వెలుగు ప్రకాశించింది. అపోస్తలుడైన పౌలు ఎక్కడి విషయాన్ని తీసుకొచ్చాడు చూసారా? ఆది కాండంలో ఉన్న విషయం తీసుకొస్తున్నాడు. ఆ రోజు అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన ఆ దేవుడే ఈ రోజు ఆ భౌతికమైన వెలుగే కాదు, మా జీవితాలను కూడా వెలిగించాడు అని చెప్పాడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ విధంగా వెలిగించాడు? ఏ విషయాల్లో మనం ఉన్నాం? ఏ విధంగా దేవుడు మనం వెలిగించాడు? 3 విషయాలు నేను త్వరగా చెప్పి ముగిచ్చేస్తాను. 1, దేవుని పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే అజ్ఞానం అనేటువంటి అంధకారంలో ఒకప్పుడు మనందరం ఉన్నవారమే. నిజంగా చెప్పండి, ఎంత అంధకారం అంటే ఈరోజు చెబితే మన సోదరులు, మన భారతీయ సోదరులు, మన సోదరులే బాధపడుతున్నారు. కానీ ఎంత అజ్ఞానము! ఏది పోనివ్వలేదు మన పితరులు. ఏంటండి, మొట్టమొదటిగా దేవుణ్ణి ఎరిగిన వారు తప్ప, దేవుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకున్న వారు తప్ప మిగతా వాళ్ళందరూ మిస్ అయిపోయారు. వారి యొక్క మనస్సును బట్టి, వారి కోరికలను తీర్చుకోవడం కోసం వాళ్ళు దారి తప్పిపోయారు. ఎంత తప్పిపోయారు అంటే మరి ఈరోజు సత్యము చెప్పడం చాలా కష్టం అవుతుంది కదా. సత్యం చెప్పడం ఎంత కష్టమో నిజం చెప్పడానికి కూడా కష్టమే అవుతుంది. ఆ నిజం ఏంటంటే దేవుడు ఒక విగ్రహం కాదు. హల్లెలూయా. దేవుడు అనేవాడిని ఒక విగ్రహంగా మనము మార్చకూడదు. యేసు ప్రభు దేవుడు అనేది 2వ పాయింట్ దగ్గరకు వద్దాం. అసలు దేవుడన్న దగ్గర మనందరం కూర్చొని మాట్లాడదామని ప్రపంచంలో వేదిక తయారు కావాలి అసలు. హల్లెలూయా. ఆయన ఒక రాయిగా, ఆయన ఒక విగ్రహంగా, ఆయన ఒక చెట్టుగా, అదే కదా రోమా పత్రికలు రాశాడు.
మహిమ కలిగినటువంటి దేవుణ్ణి, మహిమ స్వరూపుడైనటువంటి దేవుణ్ణి ఎంత దారుణంగా మీరు చిత్రీకరిస్తున్నారు అని రోమా పత్రికలో భక్తుడు వ్రాసిన విషయాన్ని మనం చూస్తాం. 1వ అధ్యాయము 21వ వచనం. మరియు వారు దేవుణ్ణి ఎరుగయు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి, వారి అవివేక హృదయము అంధకారమాయను. అందుకే మొదటి అంశంగా దేవుడు మనకు పాయింట్ ఇస్తున్నాడు. అంశంగా ఏంటది? అజ్ఞానం అనే అంధకారం. చూడండి వాక్యంలో ఏముంది, అక్కడ వాక్యంలో ఏముంది? వారి అవివేక హృదయము అంధకారమాయను. అవివేక హృదయం అంటే అజ్ఞానము. అజ్ఞానం అనే అంధకారములో వారు ఉండి ఏం చేశారట? తాము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులైరి, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. అక్షయుడైన దేవుణ్ణి జంతువుగా, చెట్టుగా, గుట్టగా, బండగా ఎలా మార్చేశారు అసలు? దేవుని వాక్యం చెప్తుంది. ఒకప్పుడు మనం కూడా ఈ కోవకు, అవునా కదా చెప్పండి, ఈ కోవకు చెందిన వారిమే మనందరం కూడా. నిజమైన దేవుణ్ణి ఆరాధించక అజ్ఞానములో ఒకప్పుడు మనమందరం కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్న వారమైతే దేవుడు తన మహాకృప చేత అపోస్తలుడైన పౌలు ఇందాక చెప్పినట్టు 2వ కొరింథీ పత్రికలో మనం చూసాం కదా. 2వ కొరింథీ పత్రికలో 4వ అధ్యాయములో ఉన్నటువంటి మాట, ఆయన మా హృదయములో ప్రకాశించాడు. ఆయన తనను గూర్చిన జ్ఞానాన్ని మాకు బోధించి మా జీవితాలను వెలిగించాడు. ఇదిగో అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము అంటాడు. ఆయన జ్ఞానము మనలో ప్రవేశపెట్టుట ద్వారా మనము వాస్తవం ఏదో అవాస్తవం ఏదో తెలుసుకొని జీవము కలిగిన దేవుని యొద్దకు మనం రాగలిగాం. హల్లెలూయా. జీవము గల దేవుని యొద్దకు వచ్చిన తర్వాత ఈరోజు మనం వెనకట మనం పూజించింది, మనం చేసినవన్నీ గుర్తొస్తే ఎంత అజ్ఞానంగా మనం ప్రవర్తించాము ఒకరోజు, ఎంత అజ్ఞానముగా మనం జీవించాం ఒకరోజు అని మనకు నిజంగా ఈరోజు చాలా మనం జీవించిన జీవితం కావచ్చు, మనం నడిచిన బాట కావచ్చు, ఎంత కష్టతరంగా అనిపిస్తుంది. దేవుని ఒక పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్టు మనకు ఉన్నటువంటి వాళ్ళ అజ్ఞానం ఎలాంటిది ఉంటాడు. ఒకప్పుడు మనం ఎంత అజ్ఞానంలో ఉన్నాము అంటే, ఒకప్పుడు మనకు తెలుసా, మనకు తెలిసింది ఏంటంటే నరహత్య చేస్తేనే హత్య, చంపితేనే హత్య. కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్పాడు తెలుసా? యేసు ప్రభు లోకమును వెలిగించడానికి వచ్చాడని వింటున్నాం కదా మనం. ఎలా వెలిగించాడంటే, ఇదిగో నరహత్య చేస్తే, మనిషిని చంపితేనే అది హత్య అని ఈ ప్రపంచంలో చాలా మందికి తెలుసు. కానీ యేసు ప్రభు వచ్చి చెప్పింది ఏంటంటే, ఆయన చెప్పింది ఒక వ్యక్తిని నువ్వు ద్వేషిస్తే నువ్వు నరహంతకుని అని చెప్పాడు. ఈ జ్ఞానము ఏ గ్రంథమందు కూడా వ్రాయబడలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది మహాజ్ఞానం. ఆయన వెలిగించాడు మన బ్రతుకుల్ని. అందరూ అక్కడే ఉండిపోయారు. నిజమైన వెలుగు లోకములోకి వచ్చింది, ప్రతి మనిషిని వెలిగిస్తుంది, అజ్ఞానంలో నుండి విడిపిస్తుంది అన్న విషయాన్ని దేవుని వాక్యంలో మనము నేర్చుకుంటున్నాం. అదేవిధంగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే 27వ వచనంలో చూస్తాం. మత్తయి సువార్త 5:27లో ఒక స్త్రీని మోగపు చూపుతో చూస్తేనే నీ హృదయమందు నువ్వు వ్యభిచారము చేసిన వాడవని ఈ బైబిల్ మాత్రమే చెప్పింది, లేదా యేసుక్రీస్తు మాత్రమే చెప్పాడు. హల్లెలూయా. అందరికి ఉన్నదేంటి? తప్పు చేస్తేనే వెళ్ళి పాపం జరిగినట్టు. చూడు ఎంత జ్ఞానాన్ని దేవుడి లోకంలో మరి విడుదల చేశాడు. ఆయన లోకానికి వచ్చి ఆయన నేరుగా బోధించాడండి యేసు ప్రభు. సేవకులు బోధించడం కాదు, ఏంటంటే ఇంకెవరో బోధించడం కాదు. యేసు ప్రభు నేరుగా బోధించిన బోధలు ఇప్పుడు మనము దేవుని యొక్క వాక్యముల నుండి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దాని పునాదులను దేవుడు బయలుపరిచాడు. ఎక్కడ పాపం ప్రారంభమవుతుందో దాని పునాదులను దేవుడు బయలుపరిచాడండి. అక్కడ ప్రారంభమవుతుంది పాపం అని చెప్పి హృదయములో స్టార్ట్ అవుతుంది అన్న విషయాన్ని ప్రభువు చెప్పినట్టుగా దేవుని యొక్క వాక్యములో మనం చూడగలం. ఇలా మనం చూస్తే అనేక విషయాలు. ద్రోహి అనే మాట రాజకీయ ఆ రంగంలో ఎంతమంది వాడుతూ ఉంటారో. కానీ బైబిల్ చెప్పింది ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనవుతాడు. తెలంగాణ డాష్, ఆంధ్ర డాష్, ఏదో అన్ని పేర్లు పెట్టి ఆ పదం వాడుతూనే ఉంటారు వాళ్ళు. కానీ నిజంగా బైబిల్ మహాజ్ఞానం చూడండి. యేసు ప్రభు ఏం చెప్తున్నట్టే, నువ్వు ఆ పదం వాడితే నువ్వు నరకానికి లోనవుతావు, నువ్వు నరకానికి వెళ్తావు. చూడండి,
అజ్ఞానం అనే అంధకారంలో తెలియదు, మంచేదో తెలియదు, చెడేదో తెలియదు, చెడు ఎక్కడ ప్రారంభమవుతుందో తెలియదు. లోకాన్ని వెలిగించటానికి యేసుక్రీస్తు ఈ లోకములోకి వచ్చాడు అనే మాట నిజంగా ఎంతగా మనకు ప్రాక్టికల్ గా దేవుని యొక్క వాక్యంలోని మనం చూడగలుగుతాం. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక విషయాలను, ఏది ఏమైనా అజ్ఞానం అనే అంధకారములో నుండి, ఇక భక్తి చేసే వాళ్ళకు కూడా ఒక అజ్ఞానం అనే అంధకారం ఉంది. ఏంటా విషయాలు? పై విషయాలు అవన్నీ చెప్పడానికి సమయం లేదు. మనం ఉపోద్ఘాతము ఈ అంశం పెట్టుకునేసరికి మన టైం అయిపోయింది. మీరు పుదీనాలో దశం భాగం ఇస్తున్నారు, కొత్తిమీరలో కూడా దశం భాగం ఇస్తున్నారు, కానీ ధర్మశాస్త్రంలో ఉన్న ప్రధానమైన విషయాలను మీరు మర్చిపోయారు. మీరు న్యాయాన్ని మర్చిపోయారు, మీరు కనికరాన్ని విడిచిపెట్టేశారన్నాడు యేసుప్రభు. వాళ్ళకు ఉన్నది ఏంటిది? మేము బాగా దశం భాగాలు మేము ఇస్తున్నాం. వాళ్ళకు ఉన్నది ఏంటిది? ఈ పైన కనపడే విషయాలు. మేము తెల్లని వస్త్రాలను మేము ధరించున్నాం, మేము ప్రతి ఆదివారము మందిరానికి వెళ్తున్నాం. పై విషయాలు, ఆచారాలను బట్టి మా భక్తులం మేము అని అనుకునే ఒక అజ్ఞానం. అందుకే అలాంటి అజ్ఞాన అంధకారములో నుండి మనల్ని విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. భక్తి చేస్తూ కూడా అందులో కూడా అజ్ఞానమే. సౌలు భక్తి చేయకపోతే ఏం చేశాడు? ఆ రోజుల్లో గమలీయేలు దగ్గర అక్కడ బైబిల్ నేర్చుకునేవారు, ధర్మశాస్త్రం నేర్చుకునేవారు. పెద్ద దేశములోనే పెద్ద ఉన్నతమైన కాలేజ్ అన్నమాట అది, బైబిల్ నేర్చుకోవాలంటే. ఆయన దగ్గర నేర్చుకున్నాడు బైబిల్. కానీ ఆయన నేర్చుకున్నంత ఎక్కువ శాతం అక్షరార్థంగానే నేర్చుకున్నాడు, ఆచారంగానే నేర్చుకున్నాడు. కానీ అందులో ఉన్న యేసుక్రీస్తును పట్టుకోలేకపోయాడు. కాబట్టి ఇలాంటి అంధకారం అనే అజ్ఞానంలో ఉన్నటువంటి వారందరినీ విడిపించుట కొరకే యేసుక్రీస్తు ఈ లోకములోకి వచ్చాడు. చిన్న పిల్ల, నిన్న రాత్రి వీడియో చూశాను నేను, సమకూరుస్తున్నాను కానీ ఏం చెప్తాం, ఎవరికి చూపిస్తాం మనం? అసలు ఏదో దాన్ని ఫైల్ చేస్తున్నాను నేను. పుట్టిన బిడ్డను తీసుకొచ్చి, అంతకుముందు పోయిన నెలలో చూశాను, పుట్టిన బిడ్డ మీద ఆ పూజారి పొట్ట మీదకి నడుచుకుంటూ వెళ్తున్నాడు. వీడియో ఉంది నా దగ్గర. ఈ ప్రపంచం ఎంత అజ్ఞానంతో ఉంది. మీరు భక్తి చేయండి, మంచి భక్తి చేయండి, మీరు అర్థవంతమైన భక్తి చేయండి. సలసల కాగుతున్న నూనెలో 2 కాళ్ళు తీసి సెకన్లో 2 కాళ్ళు నూనెలో పెట్టి సెకన్లు తీశాడు. పానం పోయి వచ్చింది ఆ బిడ్డకు. నిన్న రాత్రి చూశాను నేను ఆ వీడియో. అజ్ఞానం అనే అంధకారంలో నా దేశం ఉంది. ప్రపంచ దేశాలు అనేకులు ఉన్నారు. దేవునిగా, దేవుని భక్తిగా, అర్థవంతమైన భక్తిగా, జీవితాలు మారే భక్తిగా, మార్చుకునే భక్తిగా, ఆ భక్తి ఏదో మనం పసిగట్టగలిగితే ఎంత బాగుండు. ఇదిగో ఆ భక్తిని ప్రపంచమంతా చూసేటట్టుగా దేవుడు వెలుగుగా ఈ లోకానికి ఆయన దిగి వచ్చాడు. అంధకారము పటాపంచలేకపోనట్లుగా ఆకాశములో గొప్ప వెలుగును ఆయన కనపరిచాడు. అన్ని నక్షత్రాల్లో ఆ నక్షత్రం అయితే ఆ రోజు శాస్త్రం లేదా ఆ రోజు ఉన్నటువంటి జ్ఞానుడు దాన్ని పసిగట్టకపోదురు. అది బ్రైట్ స్టార్ అని ఇంగ్లీష్లో బైబిల్లో రాయబడింది, ప్రకాశమానమైన నక్షత్రం. రెండోది చూస్తే, మొదటిది అజ్ఞానం అనే అంధకారం నుండి దేవుడు మనల్ని విడిపించాడు. ఒకప్పుడు ఇలాంటివన్నీ చేసిన వాళ్ళమే మనం. రెండవదిగా చూస్తే, పాపం అనే అంధకారము నుండి దేవుడు మనల్ని విడిపించాడు. హల్లెలూయా. పాపము చేస్తూ కూడా, అసలు పాపం అంటే ఏంటో మనకు తెలియదు. మనకు తెలిసిందే పాపం. ఇలాంటి భయంకరమైన అంధకారములో ఉన్నటువంటి అనేకులను ప్రభు విడిపించాడు. పాపం అనే చీకట్లో ఉన్న వారిని అనేకులు ప్రభు విడిపించాడు. వరుసగా చెప్తాను. 1, సమరయ స్త్రీ. ఆమె జీవితంలో పాపం అనే చీకట్లు, అంధకారంలో ఉండి కొట్టుమిట్టాడుతుంది ఆమె బ్రతుకు. ఎవరు, ఏ నాదుడు, ఏ వ్యక్తి అనబడిన వారు ఎవరు ఆమెను విడిపించలేకపోయారు, ఆమె బ్రతుకును మార్చలేకపోయారు. కానీ ఒక్కరోజు యేసు ప్రభు ఆమె జీవితంలో ప్రవేశించాడు. ఆమెతో మాట్లాడే సందర్భం యేసు ప్రభుకు వచ్చింది, లేదా ఆయన తీసుకున్నాడు. ఆ రోజు ఆమె జీవితం మారిపోయింది, ఆమె జీవితం వెలిగింది. ఆమె సమరయ పట్టణమునకు పరిగెత్తుకొని పోయి, నేను చేసినవన్నీ కూడా నా బ్రతుకంతా నాతో చెప్పి నా జీవితాన్ని మార్చిన వాడు, ఆ వెలుగు ఉంది, ఆ వెలుగును చూడడానికి రండి అని సాక్ష్యం ఇచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండవదిగా చూస్తే, పాపాత్మురాలు అనబడిన స్త్రీ గురించి మనం చూస్తాం బైబిల్లో. తల వెంట్రుకతో యేసు ప్రభు పాదాలను తుడిచింది, కన్నీళ్లతో ఆయన పాదాలను కడిగింది కదా. ఆమెను గూర్చి చూస్తే ఆమె బ్రతుకు ఆ రోజు మారిపోయింది. ఈ వెలుగును బట్టి, ప్రభువును బట్టి ఆమె జీవితం మారిపోయింది. ఎలా మారిపోయింది? ఆయన చూపించిన ప్రేమ, ఆయన క్షమాపణ, ఆయన బోధలు, ఆయన చేసే కార్యాలన్నీ కూడా ఆమె విని ఉంటది.
నేనైతే అనుకుంటాను, ఆ రోజు వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీని లాక్కొని వచ్చినప్పుడు పెద్ద సందడి జరుగుతుంది చౌరస్తాలో. అందరూ కూడా అరుస్తున్నారు, కేకలేస్తున్నారు. ఏంటంటే ఒక తప్పు చేసిన స్త్రీని లాక్కొని వస్తున్నారు, పురుషులు లాక్కొని వస్తున్నారు. బహుశా ఏ కిటికీలో నుంచి ఈమె చూసి ఉంటుందని నేను అనుకుంటాను. ఏం జరగబోతుంది? ఈ రక్షకుడు గురించి విన్నాను నేను. ఏం చేయబోతున్నాడు ఈ రోజున? ఆయన దగ్గర తీసుకొని వచ్చి ఆ సందర్భం అంతా మీకు తెలుసు. తప్పు చేస్తుండగా పట్టబడింది, రాళ్లతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రంలో ఉంది. మరి నువ్వు రక్షకుడు కదా, యేసు కదా, నువ్వేం చెప్తావు అని అడిగారు. సరే, వాళ్ళు అడిగింది ఆ కుతంత్రంతో కుట్రతో అడిగారు అనుకోండి, ఆ విషయాలని మీకు తెలుసు. అప్పుడప్పుడు చెప్తూనే ఉన్నాం. యేసు ప్రభు ఏం చెప్పాడు? మీలో పాపం చేయని వాడు మొదట రాయి వేయండి. అలా చెప్పినప్పుడు అందరూ వెళ్ళిపోయారు. తర్వాత మరి నీతిమంతుడైన ప్రభు మాత్రం, వెలుగైన ప్రభు అక్కడ నిలబడ్డాడు. ఆయన అన్నాడు, నేను కూడా నిన్ను శిక్షింపను, ఇక నువ్వు పాపము చెయ్యకు. నేను అనుకుంటాను, ఈ ఈ కన్నీళ్లతో యేసు ప్రభు పాదాలు కడిగిన స్త్రీ ఆ దృశ్యం చూసి ఉంటుంది, ఆయన గురించి విని ఉంటుంది, లేదా ఆయన గురించి ఆ సందర్భం చూసి ఉంటుంది. అందుకే ఒక రోజు యేసు ప్రభు ఎక్కడున్నాడో తెలుసుకొని అక్కడికి వచ్చింది. యేసు ప్రభు ఆమెతో మాట్లాడలేదు, ఆమె యేసు ప్రభుతో మాట్లాడలేదు. మరి ఎలా జరిగింది ఇది? ఆమె విని ఉంటది, లేదా ఇలాంటి సందర్భాలు చూసి ఉంటది, ఇలాంటి సందర్భాలు విని ఉంటది లేదా. కాబట్టి ఒక రోజున ఆయన మాత్రమే నన్ను క్షమించగలడు, ఆయన నా బ్రతుకును మార్చగలడు, ఆయన వల్ల అవుతుంది అని తెలుసుకొని ఆమె విశ్వాసముతో నమ్మకంతో యేసు ప్రభు దగ్గరకు వచ్చింది, పశ్చాత్తాపడింది, ఆమె బ్రతుకును మార్చుకొని వెళ్ళింది. పాపం అనే అంధకారములో ఉన్న వారిని వెలిగించుటకు యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. ఆ విధంగా సమరయ స్త్రీ జీవితాన్ని వెలిగించాడు, పాపాత్మురాల అనబడిన స్త్రీని వెలిగించాడు, శిలువ మీద దొంగ జీవితాన్ని ఆయన మార్చాడు. అదేవిధంగా పాపి అయిన జక్కయ్య అని పిలువబడిన వ్యక్తి జీవితాన్ని యేసు ప్రభు మార్చినట్టుగా బైబిల్లో మనం దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. ఇది రెండో విషయంగా దేవుని వాక్యం ఏమిటంటే, చివరి మూడో మాట, చివరిదిగా మనం చూసినట్లయితే ఇది ప్రేమకు సంబంధించిన మాట. ఒక మాట చెప్పి ముగిచ్చేస్తాను. ప్రేమకు సంబంధించి అజ్ఞానం అనే అంధకారము నుండి దేవుడు విడిపించడానికి ఈ లోకములోకి వచ్చాడు. రెండవది, పాపం అనే అంధకారములో నుండి విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. మూడవదిగా మనం చూసినట్లయితే మరి 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చెప్తుంది, గర్వాంధులు అనేటువంటి ఒక మాట అక్కడ మనకు కనబడుతుంది. ఏంటండి? గర్వాంధులు అనగా గర్విష్ఠులు అనే పదం బైబిల్లో చాలా చోట్ల ఉంది, కానీ ఇక్కడ స్పెసిఫిక్ గా రాయించాడు గర్వ అందులు. గర్వము ప్లస్ అందులు అనమాట. గర్వాంధులు అనగా గర్వము ఉన్నది, కానీ ఉన్నదన్న విషయం కూడా వారికి తెలియదు. అదే చీకట్లో ఉండడం అంటే. తాను ఎక్కడున్నాడో తెలియదు అనగా ప్రేమ లేని స్థితిలో ఉన్నటువంటి పరిస్థితిని గురించి చెప్తుంది. ఎవరి జీవితంలో అయితే దేవుని యొక్క ప్రేమ లేదో వారు ఎక్కడున్నారంటే వారు చీకట్లోనే ఉన్నారు. రెండే వాక్యాలు చూసుకొని ముగించుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే 1 యోహాను పత్రిక, చీకటిలో నుండి వెలిగించుట కొరకు ప్రపంచమును వెలిగించడానికి యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చాడని మనం వింటున్నాం. మూడవదిగా, ఇదిగో ప్రేమ లేని పరిస్థితుల్లో ఉన్న వారందరూ చీకట్లోనే ఉన్నారు అనే విషయాన్ని నేర్చుకుంటున్నాం. 1 యోహాను పత్రిక మనం చూసినట్లయితే 4వ అధ్యాయం మనం చూద్దాం. 4వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యం 20వ వచనం చూద్దాం. ఎవడైనాను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును, తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమించలేడు అనే విషయాన్ని దేవుని వాక్యంలో చూస్తున్నాం. యోహాను పత్రిక, ఇదే పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం లేదా 2వ అధ్యాయం 9వ వచనం, వెలుగులో ఉన్నానని చెప్పుకొనొచ్చు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. మనం ఏమనుకున్నాం? మేము చాలా బాగున్నాను అనుకున్నాం. కానీ ఈ వాక్యం వచ్చిన తర్వాత మనకు అర్థమైంది మనము మరొక చీకట్లో ఉన్నాం. ఎన్ని చీకటి బ్రతుకులలో నుండి, ఎన్ని చీకటి గదులలో నుండి, ఎన్ని చీకటి పరిస్థితుల నుండి, సబ్జెక్టుల నుండి దేవుడు నిజంగా మానవాల్ని లేదా మనల్ని విడిపించుకుంటూ వస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఒక చీకటి కనబడుతుంది. ఏంటది? 9వ వచనంలో, వెలుగులో ఉన్నానని చెప్పుకోవచ్చు, భక్తి చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసాలు ఉంటున్నాను, ఆల్నైట్ చేస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, అన్ని చేస్తున్నాను అని చెప్పుకోవచ్చు, తన సహోదరుని పట్ల ద్వేషభావంతో ఉండువాడు స్టిల్ ఇప్పటికీ కూడా ఇవన్నీ చేస్తున్నా కూడా నువ్వు ఇంకా చీకటిలోనే ఉన్నావు అని వాక్యం చెప్తుంది. దేవుడు ఇలాంటి విషయాలను రాయించి
సహోదరులను ప్రేమించడం మాత్రమే కాదు, శత్రువును ప్రేమించగలిగే స్థాయికి దేవుడు తన సంఘాన్ని నడిపించుకుంటూ వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. 25 మంది ఒక కాలేజీ బృందం వాళ్ళని ఒక మురికి వాడకు పంపించారంట. ఫారెన్ లో బాంబే లాంటి ఒక ప్రాంతానికి పంపించి అక్కడ వాళ్ళు రీసెర్చ్ చేయమన్నారట. రీసెర్చ్ చేసి వాళ్ళు ఏం చెప్పారంటే వచ్చి రిపోర్ట్స్ ఇచ్చారు. 25 మంది మానసిక విభాగాన్ని చదువుతున్న విద్యార్థులు వాళ్ళ మురికివాడలోకి వెళ్ళి అక్కడ ఉన్న పిల్లల్ని, అక్కడ ఉన్న యవనస్తులు, గంజాయి తాగే వాళ్ళు అవన్నీ చూసి మరొక 10 సంవత్సరాల్లో 15 సంవత్సరాల లోపు అక్కడ మరి కొన్ని వేల మంది జైలుకి వెళ్తారని చెప్పారంట. జైలుకి వెళ్ళే పరిస్థితిలో ఉన్నారని చెప్పారంట. 10-15 సంవత్సరాల తర్వాత ఈ టీం వెళ్ళిపోయింది, ఇంకా వస్తూనే ఉంటారు కదా కాలేజీ కొత్త వాళ్ళు. 10 సంవత్సరాలు వాళ్ళు రికార్డ్ చేశారు. 10-15 సంవత్సరాల తర్వాత ఆ వాడలో ఇన్ని వందల మంది జైలుకి వెళ్తారని. 10-15 సంవత్సరాల తర్వాత రికార్డు పరిశీలన చేసి మళ్ళీ ఆ గ్రామానికి మళ్ళీ ఒక టీంను పంపించారట, విద్యార్థుల బృందం. వాళ్ళు వెళితే అక్కడ వచ్చిన సాక్ష్యం ఏంటంటే ఒక 4 మాత్రమే జైలుకి వెళ్ళారంట. కొన్ని వేల మంది మారి సంఘం కట్టుకొని అక్కడ దేవుని ఆరాధిస్తున్నారంట. హల్లెలూయా. ఇది జరిగింది. ఏం జరిగింది మధ్యలో అని చూస్తే ఆ ఊరికి ఒక క్రిస్టియన్ టీచర్ వచ్చాడంట. హల్లెలూయా. ఆయన వీళ్ళందరికీ దేవుని ప్రేమను చూపి దైవికమైన ప్రేమతో వాళ్ళ బ్రతుకుల మీద క్రీస్తు వెలుగు ఉదయించేటట్టుగా చేయగలిగాడు. వారు బ్రతుకులు మార్చుకుని అనేక మంది యవనస్తులు పెద్ద పెద్ద ఆఫీసర్స్ అయ్యారు, గొప్ప గొప్ప స్థానాల్లోకి వెళ్ళారు. వాళ్ళ బ్రతుకులు మారిపోయాయి. మురికి వాడ మహిమ గల వాడగా మారిపోయిందని రాశాడు ఆ పుస్తకంలో. దేవునికి మహిమ గలను గాక. 30 నిమిషాల ప్రోగ్రాం నా కంప్యూటర్లో ఉంది. స్టువర్టుపురం గురించి TV9 వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు 30 మినిట్స్ ప్రోగ్రాంలో ఇచ్చారు. అది సువార్తపూరంగా మారింది. ట్రైన్లో వెళ్ళేటప్పుడు 2-3 సార్లు దూరం నుంచి చూశాను. ఒకసారి 2 సార్లు స్టువర్టుపురం స్టేషన్ రాగానే ట్రైన్ ఎప్పుడో ఒకసారి అటు నుంచి పోతుంది. అప్పుడు స్టువర్టుపురం రైల్వే స్టేషన్లో దిగి నిలబడి దేవుని స్తుతించి ట్రైన్ ఎక్కాను నేను. కరడు గట్టినటువంటి భయంకరమైన దొంగల ఊరది. కానీ ఈరోజు డిఎస్పీలు అయ్యారంటే కారణం ఒకటి, క్రీస్తు ప్రేమ అక్కడ ఉదయించినందున. హల్లెలూయా. దేవుడు తన ప్రేమ చేత మరి ఆ యొక్క గర్వము అనే అంధకారం కావచ్చు, సాటి మనిషిని ప్రేమించలేనటువంటి ద్వేషముతో ఉండే ఆ చీకటి బ్రతుకులు కావచ్చు, అవన్నీ కూడా ఇతరులకు కీడు చేసేటువంటి ఆ దొంగలు ఈరోజు నలుగురికి ప్రేమను పంచి పెడుతున్నారు. అక్కడి నుంచి అనేక మంది పాస్టర్లు మరి దేవుని సువార్త చెప్పడానికి 3 రాష్ట్రాల్లో భయంకరమైన కరడు కట్టిన దొంగగా ఒకప్పుడు ఉన్న సుధాకర్ అనేటువంటి మరి వ్యక్తిని దేవుడు దైవజనుడిగా మార్చాడు. చూడండి, ప్రేమ లేనటువంటి ప్రతి మనిషి అంధకారములోనే ఉన్నాడు, ఆత్మీయంగా అంధకారములో ఉన్నాడు. అలాంటి బ్రతుకులను, జీవితాలను వెలిగించటానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆయన రావడం ద్వారా ఆయన వాక్యం మాత్రమే చెబుతుంది ఏమని, నీ శత్రువుని నీవు ప్రేమించు అని చెప్పింది. అలా ఈ లోకములో శత్రువు అనే పదానికే అంతము కలగజేయడానికి పూనుకున్నది ఈ యొక్క బైబిల్ మాత్రమేనండి. హల్లెలూయా. నీ శత్రువును కూడా ప్రేమించు. మిత్రుని ఎలాగో ప్రేమిస్తావు నీవు, నీ శత్రువును కూడా ప్రేమించు. అజాత శత్రువుగా ఉంటావు నీవు. నీకు శత్రువు అనేవాడే ఉండడు ఇక. అలా నీ బ్రతుకును, నీ జీవితాన్ని వెలిగించింది యేసు ప్రభు వాక్యం మాత్రమే. అందుకని దేవుని మనం ఎంత స్తుతించాలంటే 3 విషయాలు. 1, అజ్ఞానం అనే అంధకారం నుండి దేవుడు మనల్ని విడిపించినందుకు దేవుని మనం స్తుతించాలి. ప్రపంచాన్ని విడిపించడానికి ఈ లోకంలోకి ఆయన వచ్చాడు అన్న విషయాన్ని మనం దేవుని వాక్యంలో నేర్చుకున్నాం. దాన్ని బట్టి స్తుతించుదాం. 2వది, పాపం అనే అంధకారములో మనం ఉన్నాం. పాపము చేస్తూ, ఏది పాపమో మనకు తెలియదు. అలాంటి పరిస్థితుల్లో మనకు పాపం అంటే ఏంటో దేవుడు మనకు బయలుపరిచి మన జీవితాలను మార్చాడు. సమరయ స్త్రీ లాంటి వాళ్ళను, జక్కాయి లాంటి వాళ్ళను, ఎందరో బ్రతుకులను మార్చిన దేవుడు మన బ్రతుకులు మార్చాడు, చీకటి నుంచి విడిపించాడు. దాన్ని బట్టి స్తుతించుదాం. 3వదిగా, ప్రేమ లేకుండా అంధకారంలో ఉన్నటువంటి మన బ్రతుకుల్లో ఆయన తన ప్రేమ చేత మనల్ని నింపి వెలుగులోకి మనల్ని తీసుకొని వచ్చినందుకు దేవుని మనం, ఈ వెలుగైన ఈ దేవుని మనం స్తుతించుదాం. దేవుడి కొద్ది మాటలు మనందరి కొరకు దీవించునుగాక.